ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. గరుడ పురాణం 5వ భాగాన్ని మనం ఈరోజు పరిశీలించి చూస్తాం. నేను ముందే చెప్పిన ఇందులో ఉండేటటువంటి 16 అధ్యాయాల్లో ఉన్న విశేషమైనటువంటి విషయాలను మాత్రమే మీకు అందిస్తాను. ఈ శ్రాద్ధ సమయాల్లో పిండ తర్పణాలు ఎలా చేయాలి ఇవన్నీ కూడా స్థానికమైనటువంటి బ్రాహ్మణోత్తములకు మాత్రం తెలుస్తుంది. నేను దాని గురించి ప్రస్తావన చేయటం లేదు. నీ కర్తవ్యం ఏమిటి, నువ్వు ఎలా పోతావు, ఎలా వస్తావు, ఆ పోకుండా ఉండేదానికి నీకు నివారణ ఉపాయం ఏమిటి అనేటటువంటి ముఖ్యమైన అంశాలు తెలుసుకుంటే చాలు. ఈరోజు నేను అతి ముఖ్యమైనటువంటి అంశం ఇది. అంటే పూర్తి ఏ దానాలు చేస్తే చూస్తాం కదండి. 10వ రోజు మనం చెప్పినాం, 10వ రోజు అంటే 13వ రోజు ప్రయాణం ఉంటుంది అని. ఏ రోజైతే అంత్యేష్టి ఉంటుందో ఆ అంత్యేష్టి రోజు నువ్వు చేయాల్సినటువంటి దానాలు, ఆ దానాల గురించి నేను ఈరోజు వివరిస్తాను. ముఖ్యమైందంటే కొంతమంది ఏంటంటే అస్థి నిమజ్జనం అనేది ఉంటుంది. అంటే కాశీలోనూ లేదా ఇంకెక్కడైనా మీకు పుణ్య నదుల్లో గోదావరి కానీ ఏదైనా సరే ఎక్కువగా గంగలో కలుపుతూ ఉంటారు. అలాగే త్రివేణి సంగమలో కూడా కలుపుతూ ఉంటారు. ఇది ఎప్పుడు కలపాలి అనేటటువంటిది చాలామందికి తెలియని విషయం. ఇది చక్కగా కర్మంతా అయిపోయిన తర్వాత అప్పుడు బయలుదేరుతారు. అది నిషిద్ధం అన్నారు. 10 రోజులు అంటే 10వ రోజు దాటకూడదన్నాడు. చనిపోయిన తర్వాత దహనం చేసిన తర్వాత ఆ చిన్న కర్మ ఉంటుందండి కదా, ఆ రోజే వాటిని సేకరించుకొని బయలుదేరాలి. అంటే 10వ రోజుకు లోపలే నీకు అస్థి నిమజ్జనం అనేది గంగలో కానీ గోదావరిలో కానీ కృష్ణాలో కానీ ఎక్కడైతే మీకు సౌకర్యం ఉంటుందో అక్కడ అస్థి నిమజ్జనం అనేది 10 రోజుల లోపలే చేయాలి. అంతేగాని పూర్తిగా చేసి ఒక నెల తర్వాత పోతామండి, వాటి వల్ల ప్రయోజనం లేదన్నాడు శాస్త్రంలో. ఇలా చెప్పబడింది. ఇక అతి భయంకరమైనటువంటిది వైతరణి నది అనేది మీరందరూ విని ఉంటారు. ఇది 100 యోజనములు అన్నాడు. అంటే దాదాపు ఒక 800 మైళ్ళు దాన్ని లెక్క వేసుకోండి. ఇక్కడ మనకు ఇది చాలా భయంకరమైనటువంటి నది. అంటే 171, 175 రోజుల మధ్యకాలంలో ఇది పడుతుంది, దీన్ని దాటాల్సి వస్తుంది. మరి వైతరిణి నదిని దాటకుండా ఉండేదానికి గరుడ పురాణంలో విశేషమైనటువంటి ఉపాసన చెప్పున్నారు. అలా చేసినటువంటి వాడికి, ఎందుకంటే గోదానం అనేది అత్యంత ప్రధానమైనటువంటి, అందరూ గోదానం చేయలేరు కదండి. అలా చేయలేనటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ గరుడ పురాణం ప్రస్తావన చేస్తుంది. అది ఏమిటంటే చూడండి, చెరుకు గడలు ఉంటాయి. ఈ చెరుకు గడల్ని ఒక అడుగు ప్రమాణం, అంటే ఒక అడుగు తీసుకోండి. ఈ అడుగు ప్రమాణంతో దాన్ని బాగా మధ్యకు చేల్చాలి. అంటే చిన్న చిన్న సన్నటి పుల్లల్లాగా. దాన్ని పట్టు వస్త్రం ఉంటుంది. ఆ పట్టు వస్త్రాన్ని దారంగా చేసుకొని పట్టుదారంతో ఒక నావలాగా చేయమన్నాడు. ఒక నావలాగా చేయమన్నాడు. ఆ నావలో వెండి నాణ్యాలు పోయింది. ఎంత ఉంటాయండి? చిన్న చిన్న. ఒకవేళ వెండి నాణ్యాలు దొరకలేని పక్షంలో అండి, అదే శక్తి లేని పక్షంలో కూడా నేను చెప్తున్నా. శక్తి ఉంది, వాడు సంపాదించేంత ఉంది కదండి, పంచుకొని తింటాం ఎందుకు? వాడి సంపాదనతో వాడిని ఒక అద్భుతమైన కార్యక్రమానికి వినియోగించండి. అలా దాంట్లో వెండి నాణ్యాలు పోసి దానిపైన ఆవు నేతితో ఒక ప్రమిద, ఏమిటా ప్రమిద? కంచు ప్రమిద అన్నారు. కంచు ప్రమిదను దాంట్లో ఉంచి, ఒక బ్రాహ్మణుడికి వస్తాడు కదా ఆ రోజు కర్మ చేయటానికి, ఆయనకి ప్రదక్షిణ చేసి వైతరిణి నదిని దాటేదానికోసంగా మేము ఈ యొక్క నావను దానం చేస్తున్నానని మనసులో అనుకుని సంకల్పం చేసుకొని, ఆ విషయాన్ని మీరు పంతులు గారికి చెప్తే ఆ సంకల్పం వారు చేస్తారు. వైతరిణి నివారణార్థం ఇదేదో చెప్తారు వారు.
అలా ఆ బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దానం ఇచ్చేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఇచ్చేటటువంటి దాత ముఖము తూర్పు వైపుకు ఉండాలి. తీసుకునేటటువంటి వాడి యొక్క ముఖము ఉత్తర ముఖంగా ఉండాలి. అప్పుడే అది పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. ఇక అలా ఇచ్చినటువంటి వాడికి గోదానంతో సమానము, వాడు వైతరణి నదిని అవలీలగా దాటగలడు. లేదు, చేయలేము. ఏం చెయ్యాలి? ఎవడైతే అహర్నిశలు బ్రతికున్నప్పుడు కనీసం ఒక మాలైనా సరే నందనందనాయ నమః, ఓం నందనందనాయ నమః, ఓం నందనందనాయ నమః, ఓం నందనందనాయ నమః అనేటటువంటి ఈ దివ్య మంత్రాన్ని ఎవడైతే పారాయణం చేస్తుంటాడో వాడు వైతరణి నదిని అలా అవలీలగా దాటిపోతాడు. వైతరణి నది భయంకరంగా ఉంటుందని మీకు ముందే తెలియజేసిన. ఆ నదిలో అడుగు పెట్టకుండానే వాణ్ణి రక్షిస్తుంది. ఏదైతే నువ్వు చెరుకు గడలతో చేసినటువంటి నావను దానం చేస్తావో వాడు అక్కడ ఆ నావలో కూర్చొని ప్రయాణం చేస్తాడు. గోదానం చేసేటటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వాడు చేయొచ్చు. ఇక అతి ముఖ్యమైనటువంటి ఈ 9 దానాలు చెప్తున్నాడు ఇక్కడ గరుడ పురాణం. ఈ 9 దానాలు కానీ నువ్వు చేసుకున్నావా దివ్యమైనటువంటి లోకాలకి ఆ వెంటనే తీసుకెళ్తారు. ఎప్పుడైతే నువ్వు ఆ దానం చేస్తావో 10వ రోజు 11వ రోజు వెంటనే నీకు యమదూతలు ఉండరు, ఇంకక్కడ వారు వెళ్ళిపోతారు. నీకు దేవదూతలు వస్తారు, వచ్చి వారిని ఆయా ఉత్కృష్టమైన లోకాలకు తీసుకెళ్తారు ఈ 9 విశేషమైనటువంటి దానాల చేత. చూడండి, గరుడ పురాణం భయపెడుతుందండి, శిక్షిస్తుందండి అని చెప్తున్నాయి కదా. కానీ కాదు, నువ్వు శిక్షను అనుభవించకుండా ఉండేదానికి కూడా ఉపాయాలు చెప్తుంది. కానీ మనకు చేయటానికి చెయ్యము. ఎందుకంటే ఇప్పుడు చూసినారులేండి అని. రేపు చూస్తావండి, నిశ్చితంగా చూస్తావు, దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. ఆ యొక్క 9 దానాలు ఒక్కసారి మీరు చూడండి. వర్షం వాతాత్తపం ఘరం వరుణేనా వినిర్మితం తస్మాశ్చత్రం ప్రధానేన వరుణశాంతిధో భవేత్. గొడుగు దానం చేయమంటున్నాడు ఇక్కడ. ఆ గొడుగు దానం చేత ఏమవుతుందంటే వాడు వరుణలోకాన్ని చేరుకుంటాడు. అలాగే షణ్ముఖస్య ప్రియం వస్త్రం చిత్రవర్ణం మనోహరం వస్త్ర ప్రధానేన స్కంధ పాపం వ్యామోహయం వస్త్రధాన ఫలితం ఘోర పాపా ఉపశమంతి. ఘోరాతి ఘోరమైనటువంటి పాపములు ఏ పాపములైతే చేసినాడో అది వస్త్రదానంతో పోతుంది అన్నాడు. చేయలేరండి? గుడికి ఎంత అవుతుంది? లక్షలు అవుతాయా? వస్త్రం ఎంత అవుతుందండి? ఓ పంచా, ఓ టవలు, ఇవే కదా. అలాంటివి చేయమన్నా. ఇక గోసర్పరక్షణార్థాయ నిర్మితో బ్రహ్మపురాం తస్మాద్దండం ప్రధానేన ప్రియతాం వై సదా శివహం. దండదానం, దండం అంటే కర్రనివ్వమన్నాడు. ఈ కర్రదానం వల్ల ఏమవుతుందంటే శివలోక ప్రాప్తి, శివుని యొక్క లోకాన్ని చేరుకుంటారన్నాడు. ద్విజేంద్ర విష్ణురూపత్వం దర్శనాత్ పాపన్నాశకహం ఉపానహో ప్రదాస్యామి శిలా సంకటరక్షణే పాదరక్షణార్థాయ గృహణాత్మం సుఖామయే. పాదరక్షకులు అంటే మార్గమధ్యంలో నువ్వు తీసుకునేటప్పుడు ఆ భయంకరమైనటువంటి రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఇవన్నీ తొక్కుంటూ పోవాలని చెప్పాం కదా. వాటన్నిటిని నివారార్థంగా ఇక్కడ పాదరక్షకులు మనం దానం చేస్తే వాడికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. సుఖాసనం పాపకరం తత్సిద్ధిం ప్రదం శుభం జ్ఞానదం మోక్షదం పుంసాం దేవా సర్వే ముదం యయుః సమస్తదేవతా ప్రీత్యర్థం పీఠదానం
పీట ఉంటుందండి, ఆసనం ఉంటుంది కదా, ఆ పీట అన్నమాట. ఆ పీట మీద ఏం చేస్తాం మనం? దర్భాసనం వేసుకొని కూర్చుంటాం. అలా ఎవడైతే ఈ పీఠదానాన్ని చేస్తారో సమస్తమైనటువంటి దేవతలు కూడా సంతోషిస్తారు. ఇక యజ్ఞోపవీత పరమం బ్రాహ్మణ నిర్మితం శుభం యజ్ఞోపవీత దానేన ప్రియతాం సత్వదేవతైః జన్యం దానం ఫలం. యజ్ఞోపవేతాన్ని దానం చేస్తే నరకలోక నివారణ, ఇక వాడు నరకానికి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే యజ్ఞోపవేతం అనేటటువంటిది, జంధ్యం అనేది చాలా పవిత్రమైనటువంటిది. అలాంటి యజ్ఞోపవేత దానం. ఇక సాలగ్రామా శిలాచక్రే భువనాని చతుర్దశాతస్మత్ శ్రీమూర్తి దానేన ప్రియతాం కమలాంపతి. కమలాపతి సాలగ్రామదానం ఫలితం విష్ణులోక ప్రాప్తి. ఇందులో చెప్పబడినటువంటి దానాల్లో కొద్దిగా ఖరీదైనటువంటిది ఏమిటంటే ఇది సాలగ్రామం. ఆ సాలగ్రామాన్ని మనం దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఇక రుద్రాక్ష శంకర శ్రేష్ట పూజ్యాం పుణ్యత్తమాస్మృతాహం ధారణే పూజనే చైవ శివ సాయుజ్యదా సుభాగాం అతో రుద్రాక్షదానేన ప్రియతాం గిరిజాపతి. రుద్రాక్షల దానం ఏది? ఈ రుద్రాక్షమాలను దానం చేసావనుకో ఏమవుతుంది? వాడు రుద్రలోకానికి వెళతారు. నా మెళ్ళో ఉండేటటువంటి రుద్రాక్షలన్నీ కూడా పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు దానం చేసినటువంటివి. వారి యొక్క పితృలు కానీ వారందరూ కూడా సుఖశాంతుల్లో ఉండని ఎప్పుడు కూడా వీటిని మేము ధరించి ఉంటాం. ఈ రుద్రాక్షమాలకు అంత వైభవం ఉంటుంది. ఈ రుద్రాక్షమాల దానం చేసినటువంటి వాడికి శివలోకాన్ని వెళ్తారు. ఇక సుగంధాని చ సర్వాణి దేవార్థం శివజనితం సుగంధం ద్రవ్యదానేన తుష్యత్సాగిరి కన్యకాం సుగంధాది పూజా ద్రవ్యదానం ఫలితం త్రిపురేశ్వరి. త్రిపుర సుందరి లోకానికి చేరుకుంటాడు ఎవడు సుగంధాన్ని దానం చేస్తాడు. సుగంధం అంటే ఏమిటి? పునుగు, జవ్వాజి ఇట్లాంటి సుగంధమైన పరిమళమైనటువంటివి దానం చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ చెప్పినటువంటి అన్నీ కూడా ఖరీదైనటువంటివే. ఎంత అవుతాయండి? ఒక సాలగ్రామానికి 2000 రూపాయలు వేసుకున్నా మిగతా అన్నీ కూడా అంత ధర లేవు కదా. ఈ చెప్పినటువంటి 9 కూడా నువ్వు దానం చేసుకోలేకపోతే ఇక నీ జీవితం వ్యర్థం, నువ్వు బ్రతికి వృథా. ఖచ్చితంగా చెప్తున్నారు. మరి ఒక అవకాశం ఇస్తున్నారు, ఈ యొక్క లోకాలకు చేరుకుంటావు నాయన, నువ్వు నరకలోకానికి రావు, ఈ దానాలు ఆ 10వ రోజున దానం చేసుకోమంటున్నారు. లేదు, బ్రతికుండగా మనకు చచ్చిపోతే ఎవరు చేస్తారో లేదో తెలియదు కదా. కనుక ఇక్కడ గరుడు పురాణం ఏం చెప్తుందంటే నువ్వు బ్రతికుండగానే చేసుకోమంటుంది ఈ 9 విధాలైన దానాలు. ఎలా? ఒక మంచి శుభముహూర్తంలో చూసుకోండి. ప్రతి నెలా ఉత్తరా నక్షత్రం వస్తుంది, అది అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ఉత్తరా నక్షత్రంలో చక్కగా పండితుని ఇంటికి పిలిపించుకోండి. ఈ చెప్పినటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసుకొచ్చుకోండి. ఏం చెప్పాము? మొట్టమొదటిది గొడుగు. గొడుగు తర్వాత ఏమైంది? వస్త్రము తర్వాత పాదరక్షకులు, యజ్ఞోపవీతము, పీఠము, కర్ర దండము, సాలగ్రామము, సుగంధ ద్రవ్యాలు, రుద్రాక్షమాల. ఇవే కదండి చెప్పింది. వీటిని చక్కగా ఒక ప్లేట్లో పెట్టి బ్రాహ్మణం పూజించి, ఎందుకంటే ఆయన తీసుకుంటేనే దానం అవుతుంది, ఆయన తీసుకోలేదనుకో అది దహనం అవుతుంది. కనుక అబ్బాయి అంటే నా మరణాంతరము కూడా నాకు సద్గతులు కలగాలి అనే ఉద్దేశంతో, అంటే బ్రతికున్నప్పుడైతే నాకు సద్గతులు కలగాలి అనే ఉద్దేశంతో ఆ ఉత్తరా నక్షత్రం రోజు చక్కగా బ్రాహ్మణుని ఇంటికి పిలిపించి వారిని పూజించి దక్షిణ తాంబూలాలు వారికి సమర్పించి, వీలైతే స్వయం పాకాన్ని కూడా వాళ్ళకి అందించి, ఈ చెప్పిన పదార్థాలన్నీ కూడా జీవితంలో ఒక్కసారండి. శక్తి ఉందా? నువ్వు ప్రతి నెల చేసుకో, 6 నెలలకు ఒకసారి చెయ్యి. ఎన్నిసార్లు చేసినా దాంట్లో వల్ల ఉపయోగం కానీ నిరుపయోగం అయితే ఉండదు. ఇలా మీరు ఈ 9
దానాలను కానీ మీరు చేసుకున్నట్లయితే మీరు ఎంత పాపాత్మం, ఎంత భయంకరమైన పాపాలు చేసి ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ప్రయాణం ఎక్కడికి వెళుతుంది? నరకలోకానికి వెళ్ళరు, వైతరిణి నదిలో కాలు పెట్టరు, దివ్యమైనటువంటి లోకాలకి చేరుకుంటారని మండే లక్ష్మీ నరసింహారావు చెప్పడం లేదండోయ్, స్వయంగా గరుడ పురాణం చెప్తుంది. కనుక వీటిని విని అయ్యో ఇదేమిటిలే అని విస్మరించకుండా ప్రతి ఒక్క వ్యక్తి చేసే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే శరీరం వదలటం అనేది నిశ్చితం, ఇప్పుడా రేపా అనేది తెలియదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చెప్పినటువంటి దానికి ఎంత సంపాదిస్తుంటామండి మనం? లేదు, సంపాదించుకున్నటువంటి వాడికి మూలుగుతూ ఉంటుంది, వాడు చైనాడు. కనీసం బాగా ధనవంతుడైనటువంటి వాడు ప్రతి నెల ఇది చేసుకున్నాడు, వాడి జీవితం ధన్యం. ఇంకొక విషయం కూడా సుమా, నువ్వు భయంకరమైనటువంటి పాపాలు చేసి నరకయాతన అనుభవించాలి అనేటటువంటిది ఉన్నట్లయితే ఈ దానాలు చెయ్యాలి అనేటటువంటి బుద్ధి నీకు పుట్టదు. నీకు ఎంత డబ్బు ఉన్నా సరే బుద్ధి పుట్టనీడు పరమాత్మ, ఎందుకంటే నువ్వు అనుభవించాలిరా అని. లేదు స్వామి, నేను తెలుసో తెలియకో చేసేసినాను, నేను ఈ దానాలు చేసి నేను ఆ నరక నివారణ చేసుకుంటాననే దృఢ సంకల్పం ఉంటుందే, వాడు చేసుకోవచ్చు. కనుక చెప్పటము పురాణం వంతు, ఆచరించి అనుష్ఠానం చేసి పరతత్వానికి దివ్యమైన లోకాలకి వెళ్ళటం మన వంతు. మనకు 2 మార్గాలు చూపించినాడు. కనుక ఈ విషయాన్ని గ్రహించి అందరూ కూడా నరకలోక నివారణం కోసంగా ఈ దానాలు చేసి అందరూ తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.